హాయ్ అన్న, నమస్తే, గుడ్ మార్నింగ్ బాయ్స్ అండ్ గర్ల్స్. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు మనం కొత్త ప్రోడక్ట్ని అన్బాక్స్ చేయబోతున్నాం. అదే డీజే మైక్ మినీ. సో ఎందుకంటే మన దగ్గర ఎట్టగో డీజే కెమెరా ఉంది. బట్ మీరు నా లాస్ట్ వీడియోలో చూస్తే కనుక, ఒంగోలు ట్రైన్ ఫ్లాగ్ చూస్తే కనుక దాంట్లో ఎక్కువ ఎయిర్ నాయిస్ వచ్చింది. సో అందువల్ల ఆడియో అనేది సరిగ్గా రికార్డ్ అవ్వట్లేదు, ఎంత మంచి మైక్రోఫోన్ వాడినా కానీ. సో చాలా రీసెర్చ్ చేసి వేరే వాళ్ళ దగ్గర తీసుకొని టెస్ట్ చేసిన తర్వాత నేను డీజే మైక్ మినీ ఒకటి ఆర్డర్ చేశాను. సో దీన్ని అన్బాక్స్ చేసి దీనిలో ఏమేమి ప్రోడక్ట్స్ ఉన్నాయి, ఇది ఎలా వర్క్ అవుతుంది నేను చూపిస్తాను. ఓకే, సో ఇదే అనమాట బాక్స్ చుట్టానికి ఇలా ఉండద్ది. దీని ప్రైస్ నేను మీకు ఎండింగ్లో చెప్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం దీన్ని ఓపెన్ చేద్దాం. దీనిలో వచ్చేసి మనకి ఒక క్యారింగ్ పౌచ్, ఒక ట్రాన్స్మిటరు, ఒక రిసీవరు, ఒక యూఎస్బి డాక్, ఇవన్నీ ఉంటాయి. ఇది వచ్చేసి దీని క్యారింగ్ పౌచ్. ఇదైతే చాలా బాగుంది క్వాలిటీగా, డీజే బ్రాండింగ్తో పాటు. దీంట్లో 1 2 3 4 5 6 6 ప్రోడక్ట్స్ ఉన్నాయి. ఒక్కొక్కటి నేను మీకు తీసి అన్బాక్స్ చేసి చూపిస్తాను. అండ్ దీంట్లో యూజర్ మాన్యువల్ ఉంది, దీంతో పాటు స్టిక్కర్స్ కూడా ఉన్నాయి. సో ఇవన్నీ పక్కన పెట్టేద్దాం ప్రస్తుతానికి. అండ్ ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది వచ్చేసి మైక్ ఛార్జర్ అనమాట, వైర్లెస్ మైక్ ఛార్జరు. ఇది వచ్చేసి మైక్ రిసీవరు. దీంతో మనకి యూజ్ ఉండదు, బట్ ఇది కెమెరాకి అయితే యూజ్ అయ్యిద్ది. మనది ఎట్లాగో వైర్లెస్గానే కనెక్ట్ అయిపోయింది కాబట్టి సో ప్రాబ్లం లేదు. సో ఇది యూజ్లెస్ డివైస్ ఏం కాదు, బట్ ఫ్యూచర్లో మనం ఎప్పుడన్నా కెమెరా కానీ దాంతో బ్లాగ్ చేస్తే కనుక దీంతో చాలా యూజ్ ఉంటుంది. ఎందుకంటే ఇది మైక్ రేంజ్ పెంచిద్ది, అరౌండ్ 400 మీటర్స్ అని చెప్తున్నారు, బట్ ఎగ్జాక్ట్గా ఎంత ఉంటుంది తెలియదు. సో ఇది ఒకటి వచ్చింది. అండ్ ఇది అనమాట ట్రాన్స్మిటర్, ఇదే వైర్లెస్ మైక్. ఇది బ్లూటూత్ కనెక్టివిటీతో కూడా వచ్చింది, రిసీవర్తో కూడా పనిచేసిద్ది. సో మనకి ఇది డైరెక్ట్ బ్లూటూత్ ద్వారా కనెక్ట్ అయిపోయింది. అండ్ దీనికి ఇది క్లిప్ మ్యాగ్నెట్, ఇది మ్యాగ్నెట్ ఇస్తారు, ఇది క్లిప్గా కూడా యూజ్ చేసుకోవచ్చు మనం. సో ఇది అన్నమాట మైక్. అండ్ తర్వాత ఇది మొబైల్ కనెక్టర్. సో ఈ రిసీవర్ని తీసుకొని ఈ పోర్ట్లో ఓపెన్ చేసి ఇది దీన్ని కనెక్ట్ చేసి మొబైల్కి అటాచ్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు. ఇదొకటి. సో దీంట్లో 2 కేబుల్స్ ఉన్నాయి. ఇది కెమెరా చేసే వైర్ అనమాట. సో ఒకటి రిసీవర్లోకి వెళ్తుంది, ఒకటి కెమెరాలోకి వెళ్తుంది. సో దట్ ఇది కెమెరాకి సీమ్లెస్గా కనెక్ట్ అయిపోయింది. అండ్ ఇది వచ్చేసి స్ప్లిటర్ కేబుల్, అంటే ఒకేసారి రిసీవర్ని మైక్ని రెండింటిని ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. ఇది స్ప్లిటర్ కేబుల్. సో ఇది బాగుంది, ఫస్ట్ టైం చూస్తున్నాను ఇలాంటి స్ప్లిటర్ కేబుల్. టైప్ సి 2 పోర్ట్స్ ఉన్నాయి, యూఎస్బి ఏ పోర్ట్ ఒకటి ఉంది. అండ్ ఇవి వచ్చేసి డెడ్ క్యాట్స్. ఇది మైక్కి, ఇది ఇక్కడ ఫిట్ అయిపోయింది, ఈ ఫిట్టింగ్ ఒకటి వచ్చింది ఇలాగా. సో డైరెక్ట్ దీన్ని మనం ఫిట్ చేసుకోవచ్చు. సో ఇలా అన్నమాట మైక్. సో మెయిన్ దీనికి తీసుకోవడానికి గల కారణం ఏంటంటే, లాస్ట్ టైం మనం ఒంగోలు ట్రైన్స్కి వెళ్ళినప్పుడు దాదాపు ఎయిర్ నాయిస్ వచ్చేసింది. నేను పాత మైక్ మీకు చూపిస్తాను యూజ్ చేసింది. బట్ నేను యూజ్ చేసిన మైక్ ఇదే సోనీ లావలియర్ మైక్. ఇది చాలా బాగా యూజ్ అవుతుందని చెప్పి చాలామంది చెప్పారు. నాకు ఇది ఫిక్స్ చేయడం రాలేదు, మరి ఏమో తెలియదు. దీనికి వచ్చేసి నేను బోయా బై K4 మైక్ అడాప్టర్ కూడా తీసుకున్నాను, టైప్ సి టు 3.5mm జాక్. సో ఇది నాకు ఏ విధంగా కూడా వర్కౌట్ అవ్వట్లేదు. సో అందుకని దీన్ని రీప్లేస్ చేద్దామని చెప్పి నేను డీజే వైర్లెస్ మైక్ కొన్నాను. సో నేను వేరే ఫ్రెండ్ ఒకళ్ళ దగ్గర ఇలాంటి మైక్ ఒకటి ఉంటే తీసుకుని నేను టెస్ట్ చేశాను. ఆడియో అయితే చాలా క్లారిటీగా వచ్చింది. సో అందుకే నేను తీసుకున్నాను వెంటనే. సో ఇది వచ్చి 1 డే అవుతుంది. నేను ఆల్రెడీ అన్బాక్స్ చేశాను, అంటే ప్రోడక్ట్ డ్యామేజ్ ఉందో లేదో మళ్ళీ రిటర్న్ పంపించాలో లేదని చెప్పి. సో ఇప్పుడు మనం ఒకసారి దీన్ని కనెక్ట్ చేసి చూపిస్తాను నేను మీకు. సో ఇది వచ్చేసి నా డీజే యాక్షన్ 4 కెమెరా, ఇది వచ్చేసి డీజే వైర్లెస్ మైక్. ఇది ఎంత ఈజీగా కనెక్ట్ అయితే నేను చూపిస్తాను చూడండి. ప్రజెంట్ నేను దీనికి ఏ మైక్ అనేది ఇన్స్టాల్ చేయలేదు. సో వన్స్ మనం ఇది పవర్ ఆన్ బటన్. సో ఇక్కడ బ్లూ లైట్ వెళ్తుంది కదా, సో
సో పైనుంచి కింద స్వైప్ చేస్తే మనకి సెట్టింగ్స్ కనిపిస్తుంది. సెట్టింగ్స్లో మీకు వైర్లెస్ మైక్ అని ఉంటుంది. సో ఇది ఆల్రెడీ దీనికి కనెక్ట్ అయిపోయి ఉంది. ఆల్రెడీ కనెక్ట్ చేసి చూసాను ఒకసారి, కరెక్ట్ సీమ్లెస్ వర్క్ అవుతుందా అని. సో దీంట్లో మానిటర్ వాల్యూము, ఈ ఎల్ఈడి ఇండికేషను, ఇవన్నీ మనకి డీజే మైక్ మినీలో ఎంత ఛార్జింగ్ ఉందని కూడా చూపిస్తుంది, చూసారా? సో మనం దీని తర్వాత మానిటర్ వాల్యూమ్ సెట్ చేసుకొని, సో మళ్ళీ బ్యాక్కి వెళ్ళిపోయి ఇక్కడ సెట్టింగ్స్లోకి వెళ్ళి మనం వైర్లెస్ కనెక్షన్, ట్రాన్స్మిటర్ ఎంతవరకు దీనికి మీకు గెయిన్ కావాలి, ఎందుకంటే మీరు గెయిన్ ఎక్కువ పెట్టుకున్నా కానీ మీకు ఎక్కువ నాయిస్ వచ్చేస్తుంది. సో దానివల్ల మీరు బాగా ఇబ్బంది పడతారు. సో మీకు తగ్గట్టుగా పెట్టుకోండి గెయిన్. తర్వాత నాయిస్ క్యాన్సిలేషన్ లోలో పెట్టుకుంటారా, హైలో పెట్టుకుంటారా, ఆఫ్లో పెట్టుకుంటారా? సో మ్యాక్సిమం నాయిస్ క్యాన్సిలేషన్ హైలోనే పెట్టుకోండి, ఎందుకంటే హెల్మెట్లో పెట్టుకొని వెళ్ళేటప్పుడు ఎయిర్ నాయిస్ ఎక్కువ వచ్చింది కాబట్టి. సో దానివల్ల మీకు హైలో పెట్టుకోండి. సో నాయిస్ మ్యాక్సిమం క్యాన్సిల్ చేసేసింది ఇది. సో ఇప్పుడు నేను హెల్మెట్లో ఎలా ఫిక్స్ చేస్తానో చూపిస్తాను మీకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఈ క్లిప్ మ్యాగ్నెట్ తీసుకుంటున్నాను. సో దీన్ని ఏం చేయబోతున్నా అంటే ఇప్పుడు నేను దీన్ని ఏం చేస్తున్నా అంటే దీన్ని ఇక్కడ నేను ఇలా ఫిక్స్ చేయబోతున్నాను. ఇలా ఫిక్స్ చేసేసి దీన్ని ఇలా క్లిప్ మ్యాగ్నెట్తో అతికిస్తాను. సో దీన్ని నేను డబుల్ సైడ్ ప్లాస్టర్ ఒకటి వేస్తాను. సో దట్ ఏంటంటే ఇప్పుడు నేను ఈ మైక్ని ఇక్కడ ఈ మ్యాగ్నెట్కి డైరెక్ట్గా ఇలా ఫిక్స్ చేసేస్తాను. సో ఇది ఇంకెటు కదలదు. సో ఇప్పుడు ఒకసారి నేను దీన్ని తీసుకెళ్ళి మీకు ఆడియో అనేది ఎలా వస్తుందో కరెక్ట్గా వినిపిస్తాను. ఓకే, లెట్స్ గో. సో ఇదే అనమాట మన మైక్ నుంచి వచ్చే ఆడియో. వాయిస్ క్లియర్గా ఉందా? సో నేను లాస్ట్ టైం ఒంగోలు రైడ్కి వెళ్ళినప్పుడు ఉన్న వీడియో క్లిప్ కూడా నేను ఒకసారి ఇక్కడ అటాచ్ చేస్తాను కంపేర్ చేయడానికి. మీకు అర్థమైపోయింది ఈ ఆడియో అంత క్లియర్గా ఉంది, ఆ ఆడియోలో ఎంత ఎయిర్ నాయిస్ వస్తుంది అనేది. ఎందుకంటే నాకు అది ఇంటికి వెళ్ళి చూస్తే కానీ తెలియదు ఆ రోజు ఆడియో అంత బాగా రాలేదని చెప్పి, ఎయిర్ నాయిస్ బాగా తీసుకుందని చెప్పి. సో ఇంకా మళ్ళీ ఒంగోలు వెళ్ళి మళ్ళీ వ్లాగ్ తీయడం అనేది అది ఇంపాసిబుల్ కదా. సో అందుకని ఆ వీడియో వచ్చినట్టు కొంచెంగా బాగా వచ్చిన వీడియో రికార్డింగ్స్ వరకు చేసి పోస్ట్ చేస్తాను నేను. ఒకసారి ఇప్పుడు మనం హైవే వెళ్దాము. హైవేలో నేను 100 అలా వెళ్తాను, 100-110 స్పీడ్లో. ఎందుకంటే నేను హైవే మీద కాన్స్టెంట్గా 100-110 స్పీడ్ మెయింటైన్ చేసుకుంటూ వెళ్తాను. సో ఒకసారి మనం హైవే మీద 100-110 వెళ్ళి అప్పుడు వాయిస్ అనేది మనం క్యాప్చర్ చేయడానికి ట్రై చేద్దాం. అప్పుడు ఏదైనా ఎయిర్ నాయిస్ వస్తుంది ఏదో మనకి క్లియర్గా అర్థమైపోయింది. సో ప్రజెంట్ ఏంటంటే నేను మానిటర్ వాల్యూమ్ 100లో పెట్టేసి గెయిన్ ఏమో 0లో పెట్టాను. సో ఇప్పుడు చూడాలి ఇది ఎలా వస్తుంది, ఏమాత్రం వస్తుంది అనేది. సో దట్ నాకంటూ ఒక ఐడియా వచ్చింది ఆడియో ఎంత బాగా రిసీవ్ చేసుకుంటుందని. మనం ఇప్పుడు హైవే వచ్చేసాం. ఒకసారి 100 స్పీడ్ 110 స్పీడ్ టచ్ అయిన తర్వాత ఆడియో ఎలా ఉందో చూద్దాం. నాకైతే హెల్మెట్ లోపలికి చాలా విండ్ నాయిస్ వస్తుంది. నా చెవులు అసలు పని చేయట్లేదు. బట్ ఈ మైక్ ఈ స్పీడ్లో ఎలా క్యాప్చర్ చేస్తున్నాయో నాకు ఐడియా లేదు. సో ఇదనమాట 100 స్పీడ్లో 100-110 స్పీడ్లో వచ్చే నాయిస్ డీజే మైక్ మినీ నుంచి. నాకు తెలిసిన వరకు ఈ ఆడియో బాగానే క్యాప్చర్ అవుతుంది అనుకుంటున్నాను. ఎందుకంటే దీనికి నాయిస్ క్యాన్సిలేషన్ చాలా హైలో ఉంటుంది. చుట్టుపక్కల విండ్ నాయిస్ మొత్తాన్ని డిలీట్ చేసేసింది కంప్లీట్గా. సో మర్చిపోయి నేను దీని ప్రైస్ చెప్పలేదు కదా. దీని ప్రైస్ వచ్చేసి నాకు అరౌండ్ 6000 పడింది. విత్ రిసీవర్ ఉంది కాబట్టి. మీరు ఓన్లీ ఆ ట్రాన్స్మిటర్ వైర్లెస్ మైక్ మాత్రమే కొనుక్కోవాలనుకుంటే మీకు 4999 5000కి వచ్చేసి 1000 ఆఫ్, 1000 వేరియేషన్ ఉంటుంది అంతే. సో నన్ను అడిగితే మీరు ఓన్లీ మైక్ మాత్రమే కొనుక్కోండి. నేను కొనుక్కునేటప్పుడు మైక్ అనేది స్టాక్లో లేదు. సో అందువల్ల నేను ట్రాన్స్మిటర్తో పాటు కొనుక్కోవాల్సి వచ్చింది, అదే రిసీవర్తో పాటు కొనుక్కోవాల్సి వచ్చింది. సో ఇప్పుడైతే అవి ఆన్లైన్లో ఉన్నాయి, స్టాక్లో ఉన్నాయి. ఓన్లీ డీజే వైర్లెస్ మైక్స్. డీజే మైక్ మినీ అని కొడితే మీకు వచ్చేసి అరౌండ్ 5000 ఉండిద్ది అంతే, 5000 దాటదు.
ఒకసారి మీరు చెక్ చేయండి. సో ఈ వీడియోకి ఇంతే అనమాట. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. మీకు ఏమన్నా కనుక నేను ఇప్పుడు ఈ ఆడియో ఎలా వస్తుందో నాకు తెలీదు. ఈ ఆడియో కనుక కొంచెం ఏమన్నా చేంజ్ చేయాలంటే కనుక మీ దగ్గర ఏమైనా సజెషన్స్ ఉంటే కనుక నాకు కొంచెం చెప్పండి. సో దట్ ఏంటంటే నేను ఆ సెట్టింగ్ ప్రకారం ఒకసారి నేను దీన్ని మాడిఫై చేసుకొని దాన్ని మళ్ళీ టెస్ట్ చేసుకుంటాను పర్సనల్గా. ఓకే, థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే, సైనింగ్ ఆఫ్, బై బాయ్.